రక్షణ లేని పరిస్థితిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటారు ముగ్గురిని కానండి నలుగురిని కానండి అని. ఉన్న వాళ్ళకే రక్షణ లేదు, ఉన్న మహిళలకే వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. అసలు ఈ వెన్నుపోటు పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో మహిళలకి వెన్నుపోటు పడవడమే కాకుండా మహిళలకి రక్షణ లేని పరిస్థితి ఇస్తూ ఉన్నారు. ఇంకా అంతమంది పిల్లలు కనిస్తే వాళ్ళకి మీరు ఎక్కడ రక్షణ కల్పిస్తారు? వాళ్ళని ఎలా తల్లిదండ్రులు రక్షించుకుంటారు? వాళ్ళని ఎలా పెంచి పోషిస్తారు? మీరు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, రక్షణ ఇవ్వట్లేదు. పిల్లల్ని కనమని ఏ విధంగా చెప్తారని నేను అడుగుతూ ఉన్నాను. ఎప్పటికైనా మీరు బాధితులకు అండగా నిలబడండి. ఈ పాయకరావుపేట సంఘటనలో తీసుకుంటే వాళ్ళకి అండగా నిలబడాల్సింది పోయి ఈరోజు ఆ కుటుంబానికి ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు దేశ వ్యవస్థ కనుక ఉండుంటే ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదు కదా. ఒకవేళ జరిగినప్పుడు సత్వరమే చర్యలు తీసుకునే పరిస్థితి ఉండేది కదా. అలాగే తీసుకుంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, మా జగనన్న ప్రభుత్వంలో దిశ పోలీస్ స్టేషన్స్ ఉండేవి. దిశ